ఈ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 8 ఏళ్ల కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మనము నేరుగా వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసుకొని, ట్రాక్టర్ని ఏర్పాటు చేసుకొని, గ్రామంలో పచ్చదనంతో మొక్కలు పెట్టుకునేటువంటి గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు మాత్రమే చేసేది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్ప ఆలోచన చేయలేదు. ఇవాళ పల్లెలన్నీ కూడా చాలా గొప్పగా పల్లె స్వరాజ్యం రావాలని, పల్లె ప్రగతి ద్వారానే ఈ యొక్క గ్రామ స్వరాజ్యాన్ని పెంపొందించడం కోసం గొప్పగా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. మీకు ఏ అవసరాలన్నా మనకిక్కడ మీకు అందరికీ తెలుసు, గతంలో ఇది గ్రామ పంచాయతీగా ఉండే మున్సిపాలిటీ చేసింది. నేను అప్పటికే 2018లో ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాగానే మేమందరం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది మున్సిపాలిటీ చేయాలని మేము కొట్లాడుతున్నాం. అయినా కూడా అప్పటికి గ్రామ పంచాయతీగానే ఇది ఉన్నది కాబట్టి అటు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఫస్ట్ అయినా మున్సిపాలిటీలో జరిగిన ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేసరికి అప్పటికి నోటిఫికేషన్ ఇచ్చినాం. మున్సిపాలిటీలో కలిసింది. ఆ మున్సిపాలిటీలో కలిసిందని ఫస్ట్ ఎలక్షన్ చేయలేదు, తర్వాత మున్సిపాలిటీ చల్లి మళ్ళీ ఇది చేసినాం. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఇది మున్సిపాలిటీలో కలిసినది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కాలే, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా కాలే. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీ దగ్గర ఉన్నటువంటి సెక్రటరీలు, మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఏ విషయం చెప్పినా, ఏ పని చెప్పినా ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ఎంపీడీఓలు, మా అధికారులు అందరూ కూడా మీకు పనులన్నీ కూడా చేసుకుంటా ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. నేను అందరికి కూడా కోరేది ఒకటే, మీ కోరిక, మీ ఆలోచన, దానికి అనుగుణంగా మేము ఈ యొక్క పరిపాలనలో మీ అవసరాలు తీర్చడం కోసం మీకు ఏదైనా కూడా ఖచ్చితంగా గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారు ఉంటారు, వాళ్ళకు దరఖాస్తు పెట్టండి. ఖచ్చితంగా మనము ఈ నెలాఖరు 25-26 తారీఖు మధ్యలో మనం ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఖచ్చితంగా నెలలో ఒకసారి ఎంపీడీఓ గారు తర్వాత అన్న అధికారులతో ఈ గ్రామ పంచాయతీ మీటింగ్ను సెక్రటరీతో అందరితో కండక్ట్ చేయండి. నన్ను తప్పకుండా ఇన్వైట్ చేయండి, జెడ్పీటీసీని కూడా ఇన్వైట్ చేయండి. మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు నెలకు ఒకసారి ఏ డేట్ పెడతారు, ఏంది అనేది డిసైడ్ చేయండి. 1 గంట సేపు ఖచ్చితంగా మనం కూర్చుందాం. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి మనమే దీన్ని అంతా కూడా సమస్యలను పరిష్కారం చేయాలి కాబట్టి, మీరే చేయాలి కాబట్టి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కారం చేసుకుంటూ పోదాం. ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే తప్పకుండా చెప్పండి అమ్మా. మేమందరం కూడా మీకు పనిచేయడానికి ఉన్నాం. మీ అందరి కోరిక మేరకే నేను ఆ రోజు ఈ లింగాపురాన్ని, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి లింగాపురాన్ని మళ్ళీ గ్రామ పంచాయతీగా చేయాలి, పట్టణంలో కలపద్దు అంటేనే దానికోసం ఎంత వ్యయపడ్డనో మీకు అందరికీ తెలుసు. ఇంతకుముందు ఉన్న ప్రజాప్రతినిధులు ఎటువంటి సమాధానాలు చెప్పారో తెలుసు మీకు అందరికీ. మీకోసమే మేము నిలబడేటోళ్ళం, కొట్లాడేటోళ్ళం. దాంట్లో ఎక్కడ కూడా సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. మీకేమైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా పరిష్కారం చేస్తాం. దాంట్లో ఎక్కడ కూడా సందేహపడాల్సింది లేదని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ